పేరుతో కొంతమంది వ్యాపారస్తులతో కలిసి పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కరెక్టా? ఏది వ్యాపారం కాదు. భక్తిని వ్యాపారం చేయొచ్చు. మెడిసిన్ చేయొచ్చా? అన్ని వ్యాపారాలు అయ్యాయి. మా అమ్మగారు చెప్పే మాట మా అబ్బాయికి కూడా బాగా తెలుసు. ఈ రోజులో డబ్బు సంపాదించాలి అంటే రెండే మార్గాలు, అయితే దాదా కావాలి లేదా బాబా కావాలి. ఎవళ్ళ పని వాళ్ళు చేయాలి. మీరు జర్నలిస్ట్, క్వశ్చన్స్ వేయండి, నేను సమాధానం చెప్పాలి. నేను ప్రశ్నలు వేయడం మొదలు పెడితే షార్ట్ గా స్వీట్ గా చెప్పే పండితులు కూడా ఫింగర్ టిప్స్ మీద వేలు లెక్క పెట్టచ్చు గురుగారు. ఒక 10 ఇళ్లలో సత్యనారాయణ వ్రతాలు చేసే పురోహితులు పండితులు మళ్ళా వచ్చినా కూడా సత్యనారాయణ వ్రతం 5 కథలు చెప్పాలన్నా మళ్ళీ పుస్తకం చూడాల్సిందే. పుస్తకం చూసైనా సరిగ్గా చెబుతున్నారా అంటే అది కూడా ఉండదు అనమాట, సరిగ్గా ఉండదు. మరి వీళ్ళేం పండితులు అంటారు? మీరు పర్ఫెక్ట్ గా నన్ను ఎక్కడ తీసుకురావాలో అక్కడ తీసుకొచ్చారు, కానీ మీ ముందు ఉన్నది ప్రొఫెసర్ కాకునూరు సూర్యనారాయణమూర్తి. కట్టిస్తున్నారు గురుగారు, గంటలు పెట్టి హుండీలు పెడుతున్నారు గురుగారు. హుండీలో వచ్చే ప్రతి రూపాయిని కూడా దోచేసుకుంటున్నారు గురుగారు. దేవుడి ఫోటో పెట్టి నిర్వాహకులు వీళ్ళు చేసే ప్రచార ఆర్భాట హంగు వలన జనాలంతా వెళుతున్నారు. ఈ జనాలు ఏ ఆర్భాటము ఏ హంగు లేకపోతే వెళతారా? ప్రతి వీధికి ఒక సాయిబాబా గుడి వచ్చేసింది ఇప్పుడు. సాయిబాబా దేవుడు అని ఎవరు చెప్పారండి? కాదంటారా? మరి ఆయన కోసం ఈ రోజు పొలం షిరిడీకి కమర్షియల్ ప్రొజెక్షన్. కొంతమంది బ్రాహ్మణులు అయితే జ్యోతిష శాస్త్రం ఒకసారి చూస్తే 10,000, 20,000, 25,000 అది కూడా 2 నిమిషాలు మాత్రమే చూస్తారన్నమాట. చూసిన తర్వాత నెక్స్ట్ నీకు ఈ దోషం ఉంది, దోష నివారణ జరగాలంటే ఈ పూజ చేయాలి. పూజ ఏమి 1,000-2,000 కాదండోయ్, మినిమం 25 లక్షల నుంచి 1-2 కోట్ల వరకు పోతుంది. మరికొంతమంది అయితే శవాలను తీసుకొచ్చి పూజలు చేయాలి, లేకపోతే నీకు యమగండం ఉంది, రోడ్డు ప్రమాదంలో నువ్వు నీ కొడుకు ఫటా అంటారు. వీటిని నమ్మాలా మనము? ఖచ్చితంగా నమ్మాలి. చెప్పు ఏంటి నమ్మాలి, ఎందుకు నమ్మాలి, మూలం ఏంటి? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకని నమ్మాలి? దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కటే. విభజిస్తూ అనువిభజన ప్రజాపతిరేకామైత ప్రజాస్త్ర జయేతి సతపో తప్యత సర్పాన ఏమనంటే ఈ బ్రాహ్మణులు 2 మంత్రాలు చెప్తారు, ఏమర్థం కాదు అనే ఎమ్మెల్సీలు కూడా తయారయ్యారు ఈ రోజుల్లో. ప్రమాదకరంగా మారిపోయింది ప్రపంచం. మాట్లాడకుండా మౌనంగా ఉంటే మంచిది.